హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మటన్ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. మరీ ఫ్రైలా కాకుండా నేను ఇక్కడ కొంచెం గ్రేవీ ఉండే విధంగా మటన్ కర్రీ ప్రిపరేషన్ని చూపించాలనుకుంటున్నాను. సో మనం ఈ మటన్ కర్రీని సింపుల్ వేగా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు నేను ఈ మటన్ కర్రీ కోసం ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నానండి. ఈ 1/2 kg మటన్ని తీసుకొని నేను 2 సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా కడుక్కొని తీసుకున్న మటన్ని ఇప్పుడు మనం మటన్ కర్రీ తయారీ కోసం రెడీ చేసుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ నేను ఈ ప్లేట్లో మటన్ కర్రీ తయారీ కోసం 3 ఉల్లిపాయలని తీసుకుంటున్నానండి. అదేవిధంగా నేను ఇక్కడ కొంచెం కొబ్బరిని తీసుకుంటున్నాను, కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర మరియు మన బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు మరియు లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ కూడా తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను చాలా తక్కువ మసాలాను వాడుతున్నానండి. చూడండి మీరు ఒకసారి, ఇక్కడ నేను చాలా తక్కువ ఇలాచీని తీసుకున్నాను మరియు లవంగాల్ని తీసుకున్నాను, అదేవిధంగా చెక్కని తీసుకున్నానండి. ఎందుకంటే మనం ఎక్కువ మసాలా అనేది మన ఆరోగ్యానికి మంచిది కాదండి. అందుకని నేను తక్కువ మసాలా వేస్తూ మటన్ కర్రీని చేసుకుంటున్నాను. మటన్ తినడం తప్పేమీ కాదండి, అది మన ఆరోగ్యానికి మంచిదే. కానీ తక్కువ మసాలాని యూజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఇప్పుడు మనం మటన్ కర్రీ కోసం ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. అదే మిక్సీ జార్లో మనం తీసిపెట్టుకున్న లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్కను కూడా కొబ్బరిలోనే వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్సర్ చేసుకుంటే సరిపోతుందండి. మరియు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా మనం ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మన స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని మనకు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడయ్యాక మనం ఇందులో బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వును వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు కాస్త వేడయ్యాక మనం ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలండి. పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కొంచెం మంచిగా కలుపుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకు పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది. సో శుభ్రంగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలండి. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మరియు మన ఉల్లిపాయ పేస్టు పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత మనం ఇందులో మన కర్రీకి సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మరి ఒకసారి మనం శుభ్రంగా కలుపుకోవాలండి మొత్తంని. చూడు కలర్ ఎంత బాగా అయిపోయిందండి. మనం పసుపు వేయగానే, పసుపు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఇందులోకి మనం కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నామండి. మొత్తం మిశ్రమాన్ని ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో యాడ్ చేయాలండి. మటన్ని మంచిగా మొత్తం వేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా ఈ మటన్ మొత్తం మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలండి. తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకోవాలండి. మరియు ఒకసారి నెమ్మదిగా మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఒక 3 to 5 minutes ఉడికితే మన ఉప్పు మరియు ఉల్లిపాయ పేస్ట్లో ఇవన్నీ వేసాం కదండి, దానివల్ల మనకు కొంచెం లైట్గా మన కర్రీలో వాటర్ వస్తుందండి. ఆ వాటర్ వచ్చేసిన తర్వాత మన మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు మన కుక్కర్ మూత నెమ్మదిగా తీయాలండి. సో చూడండి, ఇందులో చూపిస్తున్నట్టు మనకు ఎంత బాగా వాటర్ వచ్చేసిందండి పైకి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. మరియు మనం ఒకసారి నెమ్మదిగా ఈ కర్రీ మొత్తాన్ని కలుపుకోవాలండి. కర్రీ మొత్తాన్ని నెమ్మదిగా కలుపుకున్న తర్వాత మన కర్రీకి సరిపడా కారంని వేసుకోవాలండి. మీ టేస్ట్కి ఎంత కావాలంటే అంత కారంని వేసుకోండి. నేను ఇక్కడ పర్టికులర్గా ఇంత కారం అని చెప్పట్లేదండి, ఎందుకంటే డిఫరెంట్ స్పూన్స్ ఉంటాయి కాబట్టి మీ టేస్ట్ని చూసుకొని వేసుకొని ఒకసారి నెమ్మదిగా ఈ మిశ్రమం మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలండి. అన్ని వైపులా కారం మిక్స్ అయ్యే విధంగా నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలండి. చూడండి మన కర్రీ ఎంత కలర్ఫుల్గా మారిందో. ఇప్పుడు మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్న కుడుక పొడిని వేయాలండి. ఈ కుడుక పొడిలో మనం లవంగాలు, ఇలాచీ మరియు దాల్చిన చెక్కను కూడా వీటిలోనే కలిపి పొడి చేసుకున్నామండి. ఆ పొడి మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసుకోవాలండి. మొత్తం మనం ఎంత చేసుకుంటే అంత పొడిని వేసుకోవాలండి. అదేవిధంగా మనం ఈ మిశ్రమంలో మన ధనియాల పొడిని కూడా మన కర్రీకి సరిపడా యాడ్ చేసుకోవాలండి. ధనియాల పొడి అనేది కూడా మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. సో ఈ విధంగా 2 పొడిని వేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలండి ఈ మిశ్రమం మొత్తాన్ని. సో ఇక్కడ చూపిస్తున్నట్టు చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని వైపులా మంచిగా ఒకసారి కలుపుకోవాలండి. సో చూడండి ఎంత కలర్ఫుల్గా అయిందో. సో అన్ని పొడులు వేసిన తర్వాత ఇంత చక్కగా మన కర్రీ కనిపిస్తుందండి. ఇప్పుడు మన కర్రీకి సరిపడా మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg మటన్కి 1/2 లీటర్ వాటర్ పోస్తున్నానండి. ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నా పర్లేదు. ఒకసారి మంచిగా కలుపుకోవాలండి వాటర్ పోసిన తర్వాత. ఇప్పుడు మనం కుక్కర్ మూతని విజిల్ వచ్చేలాగా లోపలికి పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత మనం ఒక 5 విజిల్ని రానిస్తే సరిపోతుందండి. మన మటన్ మెత్తగా ఉడికిపోతుంది.
5 విజిల్లు అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చూడాలండి. చూడండి మన కర్రీ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఒకసారి అసలు నిజంగానే కర్రీ మొత్తం ఉడికిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలండి. కొంచెం ఒక ముక్కని ఇలా మనం అంటే ఊడిపోతుంది అని అంటే కర్రీ చాలా మెత్తగా ఉడికిపోయిందని అర్థం అండి. మటన్ని ఖచ్చితంగా మనం చాలా మెత్తగానే ఉడికించుకోవాలండి. ఈజీగా డైజెషన్ అవ్వడానికి ఉంటుంది. చూడండి మన మటన్ కర్రీ ఎంత బాగుందో. చిక్కగా గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చింది. సో ఈ విధంగానే మనం మటన్ కర్రీని చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ ఫ్రైలాగా కాకుండా కరెక్ట్గా గ్రేవీ వచ్చిందండి. సో ఇప్పుడు మనం ఇంకా కొంచెం కొత్తిమీరని పైనుంచి చల్లుకోవాలండి. ఈ విధంగా చేస్తే మన మటన్ కర్రీ రెడీ అండి. మటన్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మటన్లో చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయండి. మటన్లో మనకు ఎక్కువగా ఐరన్, కాల్షియం, విటమిన్ B12 ఇవన్నీ పుష్కలంగా ఉంటాయండి. ప్రోటీన్ వల్ల మనకు బాడీ గ్రోత్ అవ్వడానికి మటన్ ఎంతగానో సహాయపడుతుందండి. సో మటన్ అనగానే మనం ఇది హెల్త్కి మంచిది కాదు అని అనుకోకూడదండి. మటన్ కూడా మన హెల్త్కి చాలా అవసరం మన బాడీ గ్రోత్ అవ్వడం కోసం. సో ఖచ్చితంగా మీరు మటన్ని చేసుకోండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.